తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్ రాజధానిగా మరింతగా అభివృద్ధి చెందే సందర్భంలో ఒక ఎమ్మెల్యే వాటర్ను కూడా హైదరాబాద్ తీసుకొచ్చే ప్రణాళిక జరగలేదు. తిరిగి గత వారం గౌరవ ముఖ్యమంత్రి గారితో 7,000 కోట్ల రూపాయలతో గోదావరి ఫేజ్ కింద మరొక 20 టీఎంసీ తీసుకొచ్చే విధంగా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా తప్పకుండా ప్రజలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా తీసుకుపోయే బాధ్యతగా ఈరోజు నూతన రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం. రేషన్ కార్డు ఉప ఎన్నికల కోసమో కాదు, తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం నిర్ణయం తీసుకొని రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం కొనసాగే విధంగా, మార్పులు చేర్పులను కూడా నిరంతరం కొనసాగే విధంగా, ఉపాధి కొరకు హైదరాబాద్ నుంచి గ్రామీణ ప్రాంతాలకు వస్తే రేషన్ కు మళ్ళీ సంతం ఊరుకోని అవసరం లేకుండా ఇక్కడనే రేషన్ తీసుకునే విధంగా ఏర్పాటు చేసినాం అనేటువంటి వాటి సందర్భంగా మరిగిస్తా ఉన్నా. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాలకు విశ్వాసాన్ని ఇస్తా ఉన్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా గౌరవనీయ మంత్రి కిషన్ రెడ్డి గారిని కూడా ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. కాబట్టి హైదరాబాద్ అభివృద్ధికి ఉదారంగా అన్ని రకాల సహకారం అందించాలని కోరుతూ, ఇక్కడ నుంచి హైటెక్ సిటీ వరకు రోడ్డు కావాలని ఈ కాలనీ వాసులు, ఇక్కడ ఉండేటువంటి బస్తీ ప్రజలు చాలా డిమాండ్ ఉండేది. హైటెక్ సిటీ కాకపోయినా కొంతైనా ఈరోజు ముందుకు వచ్చి 3 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వివిధ రకాల పనులకు ఈరోజు మనం ప్రారంభోత్సవం చేస్తున్నాం. బోడబండ, రేవంత్ నగర్ అనేకమైనటువంటి పేద ప్రజలు, మన మైనారిటీ ప్రజలు ఉండేటువంటి ప్రాంతము, ఇక్కడ ఎక్కడ తిరిగినా కూడా డ్రైనేజ్ సమస్యతోటి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటారు. మౌలిక వసతులు ఉంటే బాగుంటుందనే విషయాన్ని నా దృష్టికి తీసుకురావడం జరిగింది. మన దేశంలోనే కాదు, సౌత్ ఈస్ట్ ఏషియాలో కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరాలలో మరి హైదరాబాద్ ఒకటనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. అది ఫార్మా రంగంలో కానీ, అది ఐటీ రంగంలో కానీ, హెల్త్ రంగంలో కానీ, మరి బయో సంబంధించినటువంటి రీసెర్చ్ కానీ, డిఫెన్స్ సంబంధించినటువంటి రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, అదేవిధంగా ఇతర అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి కానీ, లేకపోతే రియల్ ఎస్టేట్ లో కానీ చాలా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరం. దీన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది.